ఫ్రెండ్స్ ఆ మధ్య కాలంలో ఇస్లామిక్ నాటో అని చెప్పేసి ఒక పెద్ద విశేషం చోటు చేసుకుంది. అంటే ఇస్లామిక్ నాటో అంటే ఏం లేదు. ఇస్లామిక్ దేశాలన్నీ కూడా గుమిగూడి వాళ్ళొక నాటో దేశాలుగా వాళ్ళకి వాళ్ళే స్థాపించుకుంటారు. అయితే దీనిలో పాకిస్తాన్ గూడా ఉంటుంది. పాకిస్తాన్ ఉంటే ఏంటి ప్రాబ్లమ్ అంటే, సాధారణంగా ఈ ఇస్లామిక్ దేశాలకి ఏదైనా ముప్పు వాటిల్లితే, అంటే వేరే దేశాలు ఎవరైనా వచ్చి వాళ్ళ జోలికి వచ్చినా, మిగతా దేశాలన్నీ కూడా వాళ్ళని చాలా ఎక్కువగా శిక్షిస్తాయి. అడ్డుకుంటూ ఉంటాయన్నమాట. ప్రొటెక్షన్ అని జెప్పుకోవచ్చు. అంటే ఈ పాకిస్తాన్ చేసే చిల్లర పనులన్నీ కూడా ఈ ఇస్లామిక్ నాటోలో కవర్ అయిపోతాయా అంటే, అదే ఉద్దేశంతోనే పాకిస్తాన్ ఇస్లామిక్ నేటాలో జాయిన్ అవుదామని నిర్ణయించుకుంది. కాకపోతే అది ఇంకా ఫైనల్‌లోకి రాలేదు. అంతా బానే ఉంది. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది. దెబ్బకి భారత్ దగ్గరికి ఈ ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా వచ్చేసాయని చెప్పొచ్చు. అదేంటి అంటే సౌదీ అరేబియా, ఈజిప్ట్, కువైట్, ఖతర్, బహ్రెయిన్, జోర్దాన్, ఒమన్ మరియు అల్జీరియా లాంటి దేశాలకు ఇప్పుడు భారత్‌తో సత్సంబంధాలు పెరుగుతున్నాయి. ఇది పాకిస్తాన్‌కి ఎదురు దెబ్బ. ఎందుకంటే ఇస్లామిక్ కార్డ్ తీసి పని చేయడానికి లేదు. నిజానికి ఇస్లామిక్ నాటో అనేది మంచి విషయమే. ఎందుకంటే వాళ్ళ అరబ్ దేశాలు ఎందుకంటే ముఖ్యంగా ఖత్తర్ పైన ఇప్పుడు భారత్ గానీ సారీ అమెరికా కానీ, ఇజ్రాయెల్ గానీ ఇట్లాంటి అంటే కొన్ని ఆహ్, దేశాలు మీదకొస్తున్నాయి కదా! అంటే యుద్ధం చేస్తున్నాయి కదా! ఈ క్రమంలో వాళ్ళు నాటో ఫార్మ్ చేద్దాం అనుకున్నారు. అంతవరకు బానే ఉంది. కానీ పాకిస్తాన్ ఒక దొంగ ఎలక పిల్లలాగా దూరిపోవడం మన భారత్‌కి అది ఎదురు దెబ్బ. సో, గతంలో పాకిస్తాన్ తనను తాను ఓ ముస్లిం దేశంగా చెప్పుకుంటూ కాశ్మీర్ వంటి విషయాల్లో అరబ్ దేశాల మద్దతు పొందింది. కానీ ఇప్పుడు సౌదీ అరేబియా, యుఏఈ వంటి శక్తివంతమైన దేశాలు ఇండియాని ఒక నమ్మదగిన ఆర్థిక భాగస్వామిగా చూస్తున్నాయి. మతం కంటే బిజినెస్ డెవలప్‌మెంట్‌కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాయి. అంతేకాకుండా డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా అన్నమాట. అరబ్ దేశాలన్నీ కలిసి ఇండియాలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. గ్రీన్ ఎనర్జీ, పోర్ట్స్ ఇంకా రకరకాలుగా. సో, ఈ క్రమంలో ఏమవుతుంది? ఈ ఇస్లామిక్ నాటో అనేది చిన్నగా డైల్యూట్ అయిపోతుంది. సో, ఇక్కడ ఏమవుతుంది అంటే, భారత్‌కి మద్దతు పెరుగుతుంది అరబ్ దేశాల నుంచి. అలాగే భారత్ కోసం ఇప్పుడు ప్రపంచ దేశాలతో పాటుగా అరబ్ దేశాలకు కూడా చాలా ఎక్కువగా ట్రేడ్ డీల్స్, బిజినెస్ డీల్స్ పెట్టుకోవాలనుకుంటున్నాయి. అయితే సౌదీ అరేబియా, పాకిస్తాన్ మరియు టర్కీల మధ్య సంబంధాలు ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన మలుపులో ఉన్నాయి. అయితే ఇస్లామిక్ నాటో అని ఇందాక మీకు మీకు చెప్పాను కానీ, వాళ్ళు పరిస్థితిని వేరే రకంగా తీసుకుంటున్నారు. సౌదీ, పాకిస్తాన్ రక్షణ ఒప్పందం ఒకటి జరిగింది. సెప్టెంబర్ 2025లో. అయితే అదొక స్ట్రాటజికల్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రీమెంట్. దీని ప్రకారం ఒక దేశంపై దాడి జరిగితే అది 2 దేశాల పైన జరిగిన దాడిగానే పరిగణిస్తారు. సంథింగ్ లైక్ నాటో. కానీ ఇందులో కొన్ని పరిణామాలున్నాయి. ఇది కేవలం రక్షణ పరిమితి మాత్రమే. ఇండియా వంటి దేశాలతో ఉన్న వాణిజ్య సంబంధాలకి ఇది ప్రభావితం చేయదు. అయితే టర్కీ కూటమిలో చేరుతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. టర్కీ తన రక్షణ సాంకేతిక అంటే రక్షణ టెక్నాలజీ అంటే ముఖ్యంగా డ్రోన్స్ వీటిని సౌదీకే అమ్మాలని పాకిస్తాన్‌తో కలిసి ఆయుధాలు చేయాలని భావిస్తుంది. అయితే రీసెంట్ అప్డేట్స్ ప్రకారం టర్కీ ఈ డిఫెన్స్ ఫ్యాక్ట్‌లో చేరడం లేదని సౌదీ వర్గాలు చెప్తున్నాయి. సో, ఆల్‌మోస్ట్ ఇది కల్లగానే మిగిలిపోయిందనమాట. సో, ఇవన్నిటిని గనక మనం చూస్తున్నట్టయితే పాకిస్తాన్‌కు బలం తగ్గి భారత్‌కు బలం పెరిగింది. ఏదో ఇస్లామిక్ నాటో పెట్టంగానే భారత్ పైన యుద్ధం చేసేసి పాకిస్తాన్ గెలిచేద్దాం అనుకుంది. కానీ అంత సీన్ లేదు. అమెరికా లాంటి దేశం సైతం పాకిస్తాన్‌తో మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి చించి అవతలేసేసింది డీల్స్ అన్ని.